ప్రైజ్ ది లార్డ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. దేవుని వాక్యము ద్వారా మీరు బలపడుతున్నందుకు వందనాలు. ఈరోజు యోగ్యురాలు అనేటటువంటి దేవుని భక్తురాల గురించి మనం మాట్లాడుకుందాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. యోగ్యురాలు, ఈ భార్య దేనిలో యోగ్యముగా ఉన్నది? ఒక కుటుంబంలో భార్యగా ఉండడానికి కావలసిన ప్రతి యోగ్యత, పిల్లలను పెంచడానికి కావలసిన ప్రతి యోగ్యత, దేవునిని ఆరాధించడానికి కావలసిన యోగ్యత, రక్షణ అనుభవం కలిగి ఉన్నది. ఆమె పెనిమిటికి ఒక కిరీటము వలె ఉన్నది. మీరు యోగ్యురాలుగా ఉన్నట్టున్నారు కాదు, మీరు మీ భర్తకు ఒక కిరీటంగా ఉన్నారు. అన్ని యోగ్యతలను మీరు కలిగి ఉన్నారు. మిమ్మును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మీ యోగ్యమైన ప్రవర్తనను బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. కొంతమంది భార్యలు ఏం చేస్తూ ఉంటారంటే సిగ్గు తెస్తూ ఉంటారు, కుటుంబానికి పరువు తీస్తూ ఉంటారు, కుటుంబానికి చెడ్డ పేరు తెస్తూ ఉంటారు. అటువంటి క్రియలు చేసే వ్యక్తులు అనగా అటువంటి వారు కుటుంబానికి సిగ్గు తెచ్చేవారు. భర్త ఎముకలకు అంట చూడండి కుళ్ళు పడుతుందంట, అంటే రోగం వస్తుంది. కుళ్ళు అనగా రోగం, అనగా భర్తకు రోగాన్ని ఇచ్చే స్త్రీ. అటువంటి వారుగా ఉండవద్దు. రెండవ వాక్యాన్ని మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 27వ అధ్యాయము 15వ వచనం నుండి 16వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది. 31వ అధ్యాయం, సామెతల గ్రంథము 31వ అధ్యాయం 10వ వచనంలో గుణవతి అయిన భార్య గురించి వ్రాయబడి ఉంది. మొదటి విషయం మనం చెప్పుకున్నాం, యోగ్యురాలైనటువంటి భార్య. ఇది రెండవ విషయం ఏమిటంటే గుణవతి అయిన భార్య అనగా దేవుని గుణలక్షణములు, స్త్రీకి ఉండవలసిన గుణలక్షణములు, తల్లికి ఉండవలసిన గుణలక్షణములు, భార్య యొక్క విధులు పాటించడంలో, సమాజంలో కూడా ఒక స్త్రీగా ఒక మంచి పాత్ర సంఘములో పోషించే మంచి గుణ లక్షణములు, కుటుంబం గృహ నిర్వాహకత్వమును కలిగినటువంటి చక్కని దైవిక గుణ లక్షణాలు కలిగిన స్త్రీ అన్నమాట. ఈమె దేవుని వాక్యముతోనూ పరిశుద్ధాత్మతోనూ అలంకరించబడినదై మంచి గుణములు కలిగిన స్త్రీ దొరుకుట అరుదు అని ఉంది. మీరు మంచి గుణ లక్షణాలు కలిగిన వారుగా ఉన్నారు కదా. మీరు గుణవతి అయిన భార్యగా ఉండడాన్ని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తున్నాడు. మిమ్మును బట్టి మీ భర్త, మీ పిల్లలు, మీ సమాజం, మీ సంఘము దేవునిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నారు. మీలో ఉన్న గుణ లక్షణాలను బట్టి ఒక భార్యగా సంఘంలో కూడా మంచి పాత్రను మీరు పోషిస్తున్నారు. మీరు ఎటువంటి వారంటే ముత్యము కంటే విలువైన వారు. దేవునికిని కుటుంబానికి ముత్యము కంటే విలువైన వారు మీరు. దేవునికి సమాజానికి కూడా విలువైన వారు అని దేవుడు మాట్లాడుతున్నారు. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకించును, ఆమె లాభప్రాప్తికి వెలితి కలగదు. పెనిమిటి అంట మీ మీద నమ్మిక ఉంచుతారంట, అంతేకాకుండా మీకు లాభం కలుగుతుందంట, కష్టపడి వర్క్ చేస్తారంట, పెందలనక్కడ లేచే అనుభవం ఉంటుందంట, పనికెత్తలకు బత్తెము నేర్పరుస్తారంట, యాక్టివ్గా ఉంటారు, అన్ని పనులు చేస్తారు. మిమ్మును బట్టి రెండవది ఏమిటంటే గుణవతి అయిన భార్య, మంచి గుణ లక్షణములు కలిగిన మిమ్మును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మూడవది ఏమిటంటే సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. మూడవ రకమైనటువంటి భార్య సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానవంతురాలు ఇల్లును కట్టును. జ్ఞానవంతురాలు ఇల్లును కట్టును. కుటుంబాన్ని కట్టే స్త్రీగా జ్ఞానవంతురాలుగా ఉన్నారు. మీరు చాలా దైవ జ్ఞానం కలిగిన వారు. పిల్లలను ఎలా పెంచడమో తెలుసు, సంఘంలో ఎలా బిహేవ్ చేయాలో తెలుసు, కుటుంబ ప్రార్థన చేసుకోవడం తెలుసు, పరిశుద్ధంగా ఎలా జీవించాలో, సమాజంలో ఎలా బ్రతకాలో పిల్లలకు అన్నీ నేర్పిస్తూ ఒక టీచర్గా ఉన్నారు. దేవునిని ఎలా ఆరాధించాలో తెలుసు. మీరు జ్ఞానవంతురాలు. మీరు మీ కుటుంబంలో జ్ఞానముతో నడిపించుకుంటున్నారు.
మిమ్మల్ని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ బైబిల్ గ్రంథంలో ఇంకా కొంతమంది ఈ ఈ భార్యలకు కలిగి ఉండవలసినది ఏమిటంటే, సామెతల గ్రంథము 14వ అధ్యాయం 30వ వచనంలో ఏమని రాయిందంటే, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనంలో ఏమని ఉందంటే, సాత్వికమైన మనస్సు ఉండాలంట. భార్య యొక్క మనస్సు ఎంతో సాత్వికంతో ఉండాలి. సాత్వికం అనేది భార్యకు ఉంటేనే కుటుంబం బాగుంటుంది. అంతేగాని భార్య ఉగ్రురాలుగా ఉంటే కుటుంబం అంతా అగ్నిలా మండుతూ ఉంటుంది. అంతేకాకుండా సామెతల గ్రంథము మరి 19వ అధ్యాయంలో రాయబడి ఉంది, భార్య తోడిపోరు. 19వ అధ్యాయము 13వ వచనం నుండి రాయబడి ఉంది, మరి భార్య తోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానం. భర్తలారా, మీ భార్యలతో పోరు పెట్టుకోకండి, వాళ్ళతో మీరు గెలవలేరు. ఎందుకంటే ఎడతెగక పడుచుండు మరి మంచు బిందువులతో సమానం. పోరు పెట్టుకోవద్దు. వారి పరిస్థితి బాగా లేకపోతే మీరు వారి కొరకు ప్రార్థన చేయండి. ఎప్పుడైనా మంచిగా ఉన్నప్పుడు ప్రేమగా చెప్పండి. పోరు పెట్టుకున్నారో ఆ పోరు ఆగదు. భార్యతో గెలవలేరు. ఎందుకంటే ఆ పోరంట ఎడతెగక ఉంటుందంట. ఎడతెగక పడుచున్న మంచు బిందువులతో సమానంగా ఉంటుందంట. అటువంటి వారు ఎవరైనా సరే, పోరాడేవారు, పోట్లాడే స్వభావం ఉన్న భార్యలు ఎవరైనా ఉంటే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. మీరు కూడా మార్పు చెందండి. మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక భార్యలుగా మీరు కూడా ఇష్టపడండి. ఇంకొక విషయం ఏమిటంటే, మరి సామెతల గ్రంథము 21వ అధ్యాయం 19వ వచనంలో ఇంకొక రకమైన భార్య ఉంది. ఒకటేమో పోట్లాడే భార్య. ఇవి కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాయి కదా, ఇవి కూడా మనం చెప్పుకోవాలి, సరి చేసుకోవాలి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనంలో ఏమని ఉందంటే, ప్రాణము విసిగించు జగడగొండితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. ఇంకొక భార్య జగడగొండి. ఇది ఏం చేస్తుందంటే భర్తను విసిగిస్తుంది. ఈమెలో దురాత్మ ఉంటుంది. ఈమె పెరిగిన వాతావరణాన్ని బట్టి, ఈమె జెనెటికల్గా ఈమె స్వభావం అది ఉందన్నమాట. భర్తను విసిగించే స్వభావం పోలేదు. భర్తను విసిగించడంతో ఆమెతో ఉండడం కంటే అరణ్య భూమిలో నివసించడం మేలంట. అటువంటి భార్యతో ఎవరైనా భర్తలారా, మీ భార్యలు మిమ్మల్ని విసిగిస్తే వారితో మీరు గొడవ పడకండి, ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి వాళ్ళు మారాలని. గొడవ పడకండి దయచేసి. ఎందుకంటే భార్యతో మీరు పోరాడి ఆమె ఎడతెగక పోరే ఉంటుంది. కాబట్టి ఆమెను మీరు విసిగించకండి, ఇబ్బంది పెట్టకండి. మీరు కూడా భార్యగా మీ భర్తని ఏ విషయంలో విసిగించినట్లయితే క్షమించమని మీరు అడగండి. దేవుడు మిమ్మల్ని మారుస్తాడు, సరి చేస్తాడు. తెలుసో తెలియక విసిగించారు, మరి అంతేకాకుండా జగడాలు ఆడారు, క్షమించమని అడిగినప్పుడు దేవుడు ఆ పద్ధతిని దేవుడు విడుదల ఇస్తున్నాడు. అంతేకాకుండా సామెతల గ్రంథము 27వ అధ్యాయం 15వ వచనం 16వ వచనంలో మరి 27వ సామెతల గ్రంథము 27వ అధ్యాయము 17, 16 వచనం. గయ్యాలి అయిన ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును, గయ్యాలి అయిన భార్యయు సమానము. దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచు వానితోనూ, తన కుడి చేత నూనె పట్టుకుని వానితోనూ సమానుడు. గయ్యాలి భార్యను, ఆమె గయ్యాలి, ఇల్లంతా పెరిగి వేస్తుంది. అటువంటి భార్యను కనుక నువ్వు కంట్రోల్ చేయాలని, ఆప్ చేయాలని చూస్తే అంట గాలిని ఆపినట్లుగా ఉంటుందంట. అంత ప్రమాదం. ఆపలేవు కదా గాలిని, అలాగే ఆ భార్యని కూడా ఆపలేవు. గయ్యాలి భార్యనంట నూనెను పట్టుకున్నట్టుగా ఉంటుందంట. నూనె నీ చేతుల్లో ఉంటుందా? పట్టుకుంటే ఉండదు కదా. అలాగే గయ్యాలి అయిన స్త్రీని నువ్వు మరి తో చాలా కష్టంగా ఉంటుంది. మరి కాబట్టి ఆ వ్యక్తి మారాలని నువ్వు ప్రార్థన చేయాలి తప్ప, మరి నువ్వు ఆమెతో పెట్టుకున్నావంటే మరి గయ్యాలి అయిన భార్య మరి ఏమనుందంటే ఆపజూచువాడు, ఆమెను కంట్రోల్ చేయాలని ఆపాలనుకుంటే నీ వల్ల కాదంట. దేవుడి వల్ల అవుతుంది తప్ప నీ వల్ల ఎక్కడవుతుంది. కాబట్టి గయ్యాలితనం ఉన్న స్త్రీలారా, జగడగొండి స్త్రీలారా, దయచేసి మీరు మారండి.
భర్తలను విసిగించుచున్న వారలారా, దయచేసి మీరు ఏదైనా విషయంలో విసిగించినట్లయితే క్షమాపణ అడగండి. ఆ తర్వాత మరి చూడండి, మరి ఈ భార్యను దేవుడు మరి చూడండి, మరి హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనంలో ఆమె కంట బాగా వేదన కలుగుతుందంట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో ఏమని ఉందంటే, ఆమె ఒక పెండ్లి కుమార్తెగా 11వ అధ్యాయం మొదటి వచనంలో మరి స్త్రీలను దేవుడు మరి ఒక కన్యకగా అంతేకాకుండా పోల్చి ఉన్నాడు. అంతేకాకుండా దేవుని వాక్యములో స్త్రీలను యేసుక్రీస్తు పెండ్లి కుమారుడుగాను, సంఘము మరి భార్యగాను, వధువుగాను రాయబడి ఉంది. కాబట్టి సంఘమును, స్త్రీని సంఘముతో పోల్చారు. కాబట్టి మరి మీరు సంఘములో ఎంతో కీలకమైన పాత్ర మీది ఉంది. ఈరోజు సంఘములో ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మంది ప్రార్థించే వాళ్ళు ఎవరంటే స్త్రీలు. ప్రపంచంలో ఎక్కువగా దేవునిని మహిమపరిచే వాళ్ళు ఎవరంటే స్త్రీలు. ఈ ప్రపంచమే ఇలా నిలిచి ఉన్నదంటే స్త్రీ ద్వారా. ఈ ప్రపంచంలో ప్రేమ ప్రపంచానికి అందుతుందంటే దేవుని తర్వాత స్త్రీ ద్వారా. ఈరోజు మనం ఇంత ఉన్నతమైన స్థితిలో ఎదిగి ఉన్నామంటే ఒక స్త్రీ, ఒక తల్లి. అటువంటి స్త్రీ అంట మరి చూడండి, స్త్రీకి అంట ఏముందంటే హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమని ఉందంటే, ఆ స్త్రీలో వేదన ఉందంట. ఆ స్త్రీలో ఏముందంట? వేదన ఉందంట. ఆ స్త్రీలో వేదన ఉందంట. శ్రమ దినము కొరకు ఆమె కనిపెట్టవలసి ఉన్నదంట. శ్రమ దినము కొరకు. కాబట్టి స్త్రీని సంఘముతో పోల్చాడు. స్త్రీ పెండ్లి కుమార్తె కాబట్టి స్త్రీలో మరి కుటుంబంలో ఉన్న శ్రమల కొరకు ఆమె కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఆమె గుండెల్లో కలవరం. ఈరోజు అనేక మంది స్త్రీలలో కలవరం ఉన్నది. అయ్యో, మా కుటుంబం పరిస్థితి ఏంటి, మా బ్రతికేంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, అయ్యో సాతాను శోధనలు, అప్పుల బాధలు, అనారోగ్యపు సమస్యలు, అనేక కలవరం అనేది ఉందంట. ఆ కలవరంలో మంట పుట్టుచున్నదంట. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనము లోపల కలవరము, ఆ కలవరంలో నుండి ఒక శబ్దం పుడుతున్నదంట అని వ్రాయబడి ఉంది. ఆ శబ్దానికి పెదవులు కూడా కదులుతున్నాయని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. అదే ఆరాధన, అదే ఆరాధన, అదే దేవునిని కూడా, అదే మరి దేవుడు చేసిన కార్యాలను బట్టి కొంతమంది స్త్రీలంట దేవునిని మహిమపరుస్తూ ఉన్నారంట, ఆరాధన చేస్తూ ఉన్నారంట. జ్ఞానవంతురాలుగా మీరు ఉండండి, యోగ్యురాలుగా మీరు ఉండండి. అంతేకాకుండా మరి గుణవతి అయిన స్త్రీలుగా మీరు ఉండండి. అలా మీరు తయారవ్వండి. నూతనంగా వివాహమైన వారు, ఇంకా మీరు ఏ టైపు స్త్రీలైనా, వృద్ధులైనప్పటికీ మీరు జ్ఞానవంతులుగా ఉండండి, దేవునిలో బలపడండి. మా గురించి కూడా ప్రార్థన చేయండి. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రైజ్